శివుడిని తపస్సు నుండి మేల్కొల్పడానికి దేవతలందరి కోరికపై మన్మధుడు ప్రయోగించిన పూలబాణానికి తడబడి శివుడు తన మూడో నేత్రంతో మన్మధుడిని భస్మం చేశాడు. మన్మధుడి చితాభస్మం నుండి భండాసురుడనే రాక్షసుడు పుట్టుకొచ్చి శివుడి కోసం కఠోర తపస్సు చేసి పురుషుల చేతిలో మరణం లేని వరాన్ని పొంది ముల్లోకాలని అతలాకుతలం చేశాడు. మహాశక్తిని మేల్కొల్పడానికి దేవతలతో కలిసి బ్రహ్మ చేసిన యజ్ఞానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంలోని శక్తిని, శివుడు తన త్రిశూలంలోని శక్తిని, బ్రహ్మ తన కమండలంలోని శక్తిని యజ్ఞానికి దారపోసి పరాశక్తిని మేల్కొల్పారు. పుష్పపు బాణాలను చెరుకు విల్లును ధరించి యుద్ధానికి వెళ్లిన పరాశక్తిని చూసి వణికిపోయిన బండాసురుడు తన 32 మంది కొడుకులతో పాటు సమస్త సైన్యాన్ని పరాశక్తిపైకి పంపించాడు. కానీ పరాశక్తి ఒకే ఒక్క బాణంతో వారందరినీ సంహరించింది. ఆ తర్వాత పరాశక్తి కామేశ్వరాస్త్రాన్ని ప్రయోగించి కామక్రోధాల నుండి పుట్టిన బండాసురుడిని అంతం చేసింది. జై జగన్మాత.